జీవితం నీటి బుడగ. ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణవాయువు పంచభూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరం జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైన, సత్యవంతుడైన, దానకర్ణుడైన మరణించడం అనివార్యం. మనకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధమే జీవితం. అది మనని చంపదు, కానీ చావుదెబ్బలు కొడుతుంది. మనం కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తామో అది జీవిత విజయం అవుతుంది. సాకార చరిత్ర. దుష్కర్ముడు చనిపోతే చెడు అంతరిస్తుంది. మనుషులు ప్రశాంత మనస్కులవుతారు. ధర్మాత్ముడు మరణిస్తే మనసులు రోధిస్తాయి. మంచి సజీవం అవుతుంది. మనకు ఉపకరిస్తుందంటే కొంత స్వార్థమున్నా పర్వాలేదు, కానీ అదే నరనరానా జీర్ణించుకుపోయి ఎవరికీ మేలు చేయని వ్యక్తిత్వం లేని మనిషిగా జీవించడం వింతే మరి. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ అని శతకకారుడు చెప్పినట్లు ఎవరికీ అపకారం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండడం తప్పు కాదు. బంగారంలో ఒకంత రాగి కలిస్తేనే ఆభరణం అవుతుంది. ధరించిన మనిషి విలువను ఇనుమడింపచేస్తుంది. రాగిపాళ్ళు ఎక్కువైతే బంగారం విలువ కోల్పోతుంది. నాసిరకానికి నమూనా అవుతుంది. స్వార్థజీవి ముద్ర కళంకిత వ్యక్తిత్వ సూచన. లేమిని చిన్నచూపు చూడడం, అవయవలోటును అపహాస్యం చేయడం, స్థాయి భేదాలు ప్రదర్శించడం, ఒక స్థాయికి రాగానే తనను మించిన వారు లేరని విర్రవీగడం, ఇవి మానవత్వ భావాలకు వ్యతిరేకమని తెలియని వారు ఉండరు. అయినా మాయలో పడిన మనిషి విపరీత ప్రవర్తనకు అలవాటు పడతాడు. లౌకిక ఆకర్షణకు లోబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అదే జీవితమన్న భ్రమలో కాలం గడుపుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు కూడా మాయను ఛేదించలేకపోవడం విచిత్రం. మనిషి రూపంలో దైవం ఉంటాడని, మానవుడికి చేసే సేవ మాధవుడికి చేసే పూజతో సమానమని తెలిసి కూడా తమ చుట్టూ పరిధి గీసుకుంటారు. సమాజంలో గొప్ప కీర్తి గడించకపోయినా పర్వాలేదు, అపకీర్తి మూట కట్టుకోకూడదు. కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను ఉత్తమ సంస్కారాలకు వినియోగించాలి. మనసును కట్టడి చేయగలగాలి. బుద్ధి వినియోగాన్ని పెంచుకోవాలి. మనిషి చేసే మంచైనా చెడైనా తర్వాతి తరాలకు పునాది అవుతుంది. భవనం వాతావరణ మార్పులకు చెక్కు చెదరని పటిష్టమైన నిర్మాణమని పదుగురు చెప్పుకోవాలా, లేక పగుళ్లతో విచ్చుకుపోయి అందులో నివాసం ఉండేవాళ్ళు ఎప్పుడు కూలిపోతుందో అన్న చింతతో క్షణక్షణం కాలం గడపాలా అన్నది కర్మచింతన. అందుకే మానవులకు సత్ప్రవర్తనతో కూడిన ముందు చూపు ఉండాలి. ఏ ఒక్క తరంలో అన్నా గురువుంటే, పండితుడుంటే, విద్వాంసుడుంటే, లోకానికి మేలు చేసిన మహానుభావుడుంటే ఆ కుటుంబంలోని ప్రతి తరము సంఘం గుర్తింపుకు నోచుకుంటుంది, గౌరవం పొందుతుంది. వికసించిన పువ్వు పరిమళాలను వెదజల్లిన, జంతువు విశ్వాసం కనబరిచిన, చెట్టు అవసరాలు తీర్చిన వాటికో పుస్తకం పుటా ఉండవు. మనిషి ఒక్కడే గుణంతో, కర్మతో శ్లాఘనీయుడవుతాడు. వరంగా పొందిన ఈ జన్మకు విలువ తెచ్చుకోవాలి. మరణించాక స్వర్గం పొందాలని, మరో జన్మ ఉత్తమమైనదని కావాలని ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవడం ఎంతమాత్రం తగదు. జీవితం ఒక అవకాశమైతే దాన్ని స్వీకరించాలి. ఒక బాధ్యత అయితే నెరవేర్చాలి. ఒక ఆశయమైతే సాధించాలి. శోకమైతే తట్టుకోవాలి. పోరాటమైతే జయించాలి. ప్రయాణమైతే సాగిపోవాలి.